కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. ఏ శ్రావణ్ని ప్రేమించాడో శ్రావణి కుటుంబ సభ్యులు, సోదరుడితో పాటు కుటుంబ సభ్యులు అంతకుముందే దిలీప్ను మీరు శ్రావణితో ఉండబడే పరిచయాలను మానుకోకపోతే ఖచ్చితంగా నేను హతమార్చమని చెప్పి గతంలోనే హెచ్చరిక చేసిన సందర్భాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అదే సమయంలో ప్రత్యక్షంగా హత్య చేసిన వాళ్ళు లేదా పరోక్షంగా దానికి సహకరించిన వాళ్ళు ఎవరైనా శ్రావణి కుటుంబ సభ్యుల నుంచే ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ హత్యను తనకు తాను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంలో భాగమే శ్రావణితో పోలీసుల సమక్షంలోనే ప్రాణాపాయ స్థితిలో ఉండబడే దిలీప్తో మాట్లాడించడం జరిగింది. పదే పదే శ్రావణి, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ముందే చెప్పావు కదా అని చెప్పి పదే పదే పోలీసుల సమక్షంలో అడుగుతుంటే, నా తల్లులు ఉన్నారు, నా కుటుంబం ఉన్నది, నేను ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి నాకు లేదు, పదే పదే గతంలో శ్రావణ్తో పాటు కొంతమంది నన్ను చంపుతామని చెప్పి బెదిరించారు, ఇప్పుడు నన్ను దాడి చేసి పెట్రోల్ పోసి నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్పి సూటిగానే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాన్ని కాదని, కుటుంబ బరువు బాధ్యతలున్న వ్యక్తినని, నాకై నేను చనిపోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కూడా సూటిగా పోలీసుల సమక్షంలో పక్కదారి పట్టించడానికి శ్రావణ్తో మాట్లాడించిన దాన్ని బట్టే ఇది హత్యనే అని తెలిసినా రాజకీయ పలుకుబడో లేదా ఇతరత్ర ఆర్థిక వనరుల ప్రభావమో పోలీసులే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడంలో భాగమే పదే పదే శ్రావణితో మాట్లాడించడం జరిగింది. ఆయన తను ప్రాణంపై పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా గట్టిగా, నేను ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి నాకు లేదు, అంతకుముందే నన్ను చంపుతామని బెదిరించారు, ఇప్పుడు నా మీద దాడి చేసి పెట్రోల్ పోసి నన్ను చంపే ప్రయత్నం చేశారు అని చెప్పి సూటిగా చెప్పడం జరిగింది. ఇక దీని మీద ఇంకా పక్కదారి పట్టించే ప్రయత్నం డిపార్ట్మెంట్ మాని, లేదా కేసును నిర్వీర్యం చేసే కుట్రలు చేసే ప్రయత్నం మాని, ఇక దోషులు అనబడుతున్న వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సత్యానికి తెలిసిన మర్డర్ కేసే ఒక శాసన మండలి హోదాలో ఉన్న సమయంలోనే వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డన్లతో నరికినప్పుడు ముందుగా ప్రచారం జరిగింది హార్ట్ ప్రాబ్లంతో మరణించేయండి అని చెప్పి. అంటే ఒక శాసన మండలి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడినే దారుణంగా హత్య చేసిన సంఘటనలోనే అది హత్య కాదు అని చెప్పి, అది గుండెపోటుతో మరణించండి అని చెప్పి ప్రచారం జరిగిందంటేనే కడప జిల్లాలో చాలా హత్యలు అది ఆత్మహత్యలుగానో, ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగానో, లేదా గుండెపోటుగానో చిత్రీకరించే ప్రయత్నాలు ఈ తెలుగు నేల మీద ఎక్కడన్నా ఎక్కువ జరుగుతున్నాయంటే కడప జిల్లాలోనే ఎక్కువ జరుగుతున్నాయి. అందుకు చాలా సాక్ష్యాలు, చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా శ్రావణ్తో ఉండబడే ప్రేమ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని మానుకోకపోతే చంపుతామని చెప్పి బెదిరించిన సందర్భాలు, శ్రావణ్ని కూడా అన్నదమ్ములు బెదిరించిన సందర్భాలు ఉన్నాయనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. కాబట్టి ముమ్మాటికి శ్రావణి కుటుంబ సభ్యులే ఇందులో ప్రత్యక్షంగా బాధ్యులు. అయితే ఇవాళ హత్యలు చేసేవాళ్ళు నేరుగా ఆధారాలు కనిపించకుండా చేయడానికి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలీస్ డిపార్ట్మెంటు బయట చెప్తున్న దాని ప్రకారంగా ఎవరైతే ఇక్కడ దిలీప్ చెప్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ లేరని, వాళ్ళ లొకేషన్ బట్టి బయట జిల్లాలో ఉన్నారని చెప్పి వాళ్ళ లొకేషన్ దృష్టిలో పెట్టుకొని ఇది కేసు నుంచి వాళ్ళని తప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు సెల్లు కూడా ఇంకో దగ్గర పెట్టవచ్చు, లేదా ప్రత్యక్షంగా వాళ్ళు లేకపోతే కిరాయి మర్డర్లు చేయించవచ్చు. ఏదేమైనా సరే వాళ్ళ సెల్ ఫోన్ లొకేషనే ఆధారం అవుతే సెల్ ఫోన్ ఎక్కడన్నా పెట్టవచ్చు, లొకేషన్ అక్కడ చూపెడుతుంది, కానీ మనుషులు ఇక్కడ ఉండవచ్చు. లేదా సెల్ ఫోన్ లొకేషన్ చూసిన కానీ వాళ్ళు ఉన్నారనుకుంటే ముందస్తుగా ప్లాన్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరినన్నా పెట్టి చంపించవచ్చు. ఏదేమైనా శ్రావణి కుటుంబ సభ్యులే ఈ మర్డర్కు ప్రధాన కారణం.